ఆన్‌లైన్‌లో తెలిసి తెలియని వ్యక్తి నుంచి మనకు అవసరమైనప్పుడు అమౌంట్ అడిగినప్పుడు అతను ఒక రూ. 1000 ఇస్తే హెల్పింగ్ చేశాడనుకోవచ్చు. 10,000 ఇస్తే అప్పుగా ఇచ్చాడనుకోవచ్చు. రూ. 1,00,000 ఇస్తే ఆలోచించాలి. అదే కంటిన్యూ చేస్తుంటే జాగ్రత్త పడాలి. మన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఒక ఆడ మనిషికి ఎదుట వ్యక్తి లక్షలు లక్షలు ఇస్తున్నాడు. యాప్ పేరైతే వద్దు. లక్షలు లక్షలు ఇస్తున్నాడు అంటే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ కామెంట్ నాకు చాలా అవసరం. ఎందుకంటే మీ కామెంట్ వల్ల ఇంకా ఇంకా మంచి వీడియోలు చేయడానికి ముందుంటాను. అలాగే ఆ వీడియోలోకి వెళ్ళిపోతాం. అమ్మా బంగారు తల్లి నువ్వేంటమ్మా ఇప్పుడు నేను నాకు అంటే మీకు తెలిసిన ఆంటీలు అమ్మాయిలు ఎవరైనా ఉంటే చూడు అని చెప్పి ఒకడు కామెంట్ చేశాడు. నేను దానికి పెద్దగా ఇష్యూ చేయకుండా తిట్టకుండా మంచి కామెడీతో తనకి కౌంటర్ ఇస్తూ మంచి మెసేజ్ ఇచ్చానమాట. అర్థమైందా? అబ్బాయిలతో వ్యాపారం గంటకు 5,000 అంటూ. నీకు అర్థమవుతుందా? అబ్బాయిలకి మీరే ఇవ్వాలి. మీకు అబ్బాయిలు ఎవరు కానీ కత్తుల్లాంటి అబ్బాయిలు ఇద్దరిని పంపించు అని నాకు కామెంట్ చేశారు. అబ్బబ్బబ్బబ్బబ్బా! కాదమ్మా అసలు ఆడపిల్లలు ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మా చాలామంది మగాళ్ళకి నేను అసలు 90% మగాళ్ళకి నేను వెంటనే రెస్పాండ్ అవును. అక్క అన్నా కూడా సరే రెస్పాండ్ అవును. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ మాట తీరును బట్టి అప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తా. అట్లాగే కామెంట్స్కి రెస్పాండ్ అవ్వాలంటే కొంతమంది నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు నా ఛానల్ నాకు సపోర్ట్ చేయటానికి. అప్పుడు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కామెంట్కి నేను వెంటనే వాళ్ళకి రిప్లై ఇస్తుంటా. అట్లాగా అంతే. అది కామెంట్లు. పర్సనల్గా అయితే అస్సలు ఎవరిని నేను లైక్ చేయను తొందరగా. అట్లాంటి నాకు మీరు ఇలా పెడితే చాలా అంటే ఒకట్లే నేను పెట్టిన వీడియోకి మీరు తగ్గట్టుగానే పెట్టారు కానీ అమ్మాయిలు ఫాస్ట్గా ఉన్నారనుకున్నాను కానీ ఇంత ఫాస్ట్గా ఉన్నారని ఎక్స్పెక్ట్ చేయలే. అమ్మ కత్తులు లాంటి అబ్బాయిలు నా కాడ అయితే లేరమ్మా. మీకు అయినా అమ్మాయి అంటే పెళ్లి కానోళ్ళు కుజదోషం వాళ్ళు అట్లాగే పెళ్ళాం లేనోళ్ళు పెళ్ళాం చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారమ్మా. వాళ్ళల్లో మంచోడిని చూసుకొని చక్కగా మీ జీవితాలు అలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. కానీ పత్యాపారం అదే మీరు అన్నారు చూసారా టైంపాస్. ఆ టైంపాస్ ఎప్పటికైనా మీ జీవితాలకు చాలా దెబ్బమ్మ. మంచి అబ్బాయిలు చాలామంది ఖాళీగా ఉన్నారమ్మా. వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని మీ జీవితాలను అలా అలా తీసుకెళ్ళండి. అంతేగాని పత్యాపారాలు వద్దమ్మా. ఓకే. నేను ఏదో కామెడీ చేశానమ్మా. వాళ్ళ అంటే చాలామంది మెసేజ్లకి తిట్టకుండా అట్లా కామెడీ చేస్తూ ఉంటాను. ఓకే. ఇప్పుడు లైవ్లో అంటే యాప్ వద్దు. ఒక లైవ్లో ఒక అమ్మాయికి రోజుకు ఒక అబ్బాయి వచ్చేసి ఫస్ట్ ఒక ₹1000 గిఫ్ట్ ఇచ్చాడు. అమ్మాయి హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత ఆ 1000 కాస్త 5,000 అయింది. ఆ తర్వాత 10,000 అయింది డైలీ రోజు. ఆ తర్వాత 70,000 50,000 లక్ష 10 లక్షల దాకా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ₹1000 వచ్చినాయి అంటే హ్యాపీ. ఓకే. మన మీద ఇష్టంతో కొట్టారు అని చెప్పేసి అంటే మన వీడియోస్ నచ్చి కొట్టారు అనుకోవచ్చు. 10,000 ఓకే. ఏదో పక్కన మనల్ని గెలిపించడానికి కొట్టారు మంచి గిఫ్ట్ అని చెప్పేసి ఓకే. కానీ అదే రెగ్యులర్గా చేస్తున్నాడు అంటే మగాడు డబ్బు అనేది మనకు పెడుతున్నాడు అంటే మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నాడు అని అర్థం. అలా నువ్వు అర్థం చేసుకున్నావు. ఓకే. తను ఆ రకంగా అమౌంట్ కొడుతుంటే నువ్వు యాక్సెప్ట్ చేసావు. సరే బయట ఎక్కడైనా కలుసుకుందాం అనుకున్నారు. చక్కగా ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. కలుసుకున్నారు వాళ్ళు. ఇంటికి రప్పించుకుంది. ఇంట్లో కూడా ఆ అమ్మాయి కంటిన్యూగా అబ్బాయితో మరి లక్షలు లక్షలు కొట్టినప్పుడు ఆ రుణం అనేది తీర్చుకోవాలి కదా! తీర్చుకుంది. ఇప్పుడు ఒక ఆడది ఒక లైవ్‌లో లక్షలు సంపాదిస్తున్నారు. వేలు రోజుకి అన్ని వేలు వచ్చినాయి. అంత డబ్బు వచ్చింది అంటే ఇంట్లో మగాడికి తెలియకుండా ఉంటుందా? వాడు తెలిసి తెలియనట్టున్నాడు. ఆ మగాడికి కూడా ఒక 5,00,000 10,00,000 హెల్ప్ కావాలన్నప్పుడు ఇచ్చారు. ఇద్దరు కంబైనింగ్ అంటే అండర్‌స్టాండ్‌లో ఉన్నారు. ఓకే. అయిపోయింది. ఇక్కడేంటి అప్పుడు మీరు బయటికెళ్ళారు. తనతో హ్యాపీగా అంటే ఆ అమ్మాయి బయటికెళ్ళింది. వీడియోలు ఏది ఇద్దరు ఏకమైనప్పుడు మాట్లాడుకునేది వీడియోలు తీసుకోవడం చాలా పెద్ద తప్పు. ఇప్పుడేంటి ఆ అబ్బాయిని కట్ చేయాలని చెప్పేసి ఆ అబ్బాయిని కట్ చేసేసరికి ఇక్కడ వీడియోలంటూ బెదిరించాడు.
ఇప్పుడు ఆ అబ్బాయి బెదిరించటం వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందో తెలీదు. లేదు ఇప్పుడు వచ్చే రూపాయిని ఈ అమ్మాయి ఆపినందుకు భర్త ఏదైనా చేశాడో తెలీదు. అమ్మాయి అయితే భూమి మీద లేకుండా పోయింది. అది కూడా జరిగి ఒక వారం అవుతుందేమో. అదంతా నువ్వు గమనించి మళ్ళీ ఇదే రిపీట్ చేసి నువ్వు లైవ్‌ల్లో ఆహ్, అమౌంట్ అనేది పెట్టుకొని, మళ్ళీ విడిగా తనతో మాట్లాడి, మళ్ళీ తనతో బయటికి వెళ్ళిపోయి రూముల్లో వీడియోలు, ఫోటోలు ఇప్పుడు బెదిరిస్తున్నాడు అంటే అసలు అంత అవకాశం మనం ఇచ్చాం. ఇక్కడ కళ్ళ ముందు ఒక ప్రాణం పోయింది. కానీ నువ్వు దాన్ని చూసి కూడా నువ్వు మళ్ళీ తప్పు చేసావు. అదృష్టం బాగుండి నువ్వు కోలుకున్నావు. అదే ఆ అమ్మాయి పరిస్థితొస్తే ముగ్గురు పిల్లలు అన్యాయం అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం తప్పు చేయకముందే ఆలోచించాలమ్మా. అసలు ఇంత జరుగుతున్నప్పుడు ఒక మగాడు మనకి అదే పనిగా డబ్బులు ఇస్తున్నాడు అంటే మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తాడు కన్ఫామ్‌గా. ఇప్పుడు లైవ్‌ల్లోకొచ్చి పచ్చి బూతులు తిడుతున్నాడు అందుకే కట్ చేశానంటే ఇప్పుడు వాడి దగ్గర మనం అమౌంట్ తీసుకోబట్టే కదా నువ్వు హ్యాండ్ ఇవ్వగానే వాడు తిడుతున్నాడు. ఆడు ఊరక తిట్టట్లేదు కదా! ఇప్పుడు నువ్వు వచ్చేదానివి ఆపేసేసి నువ్వు ఇంకెవరికో లైక్ చేస్తున్నారు. సపోజ్ ఆ టైంలో ఇంకొకడొచ్చేసి నీకు 10,000 గిఫ్టింగ్ అని ఈడు కనెక్ట్ అయిందేమో అని చెప్పి వాడు తిడతాడు. ఎందుకంటే నువ్వు అవతలకెళ్ళిపోతావేమోనని. అక్కడ ఏమి లేకపోయినా తిడతాడు వాడు. ఎందుకంటే వాడికి తిట్టే అవకాశం నువ్వు ఇచ్చావు కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏం చేస్తావమ్మా? ఇప్పుడు నీ భర్త అతనిలా కాకుండా కొంచెం మంచోడు కాబట్టి జరిగింది చెప్పు. ఇట్లా ఉంది, ఈ రకంగా బెదిరిస్తున్నాడు. ఇట్లా ఏదో తప్పు జరిగిపోయింది. ఏదో ఒకటి సంథింగ్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకున్నావు. ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? ఎందుకు చేసుకుంది? నీ భర్త కూపీ లాగడా? తర్వాత తెలియకుండా ఉంటుందా? తర్వాత నీ బిడ్డలకు నువ్వు కాకుండా పోయే కన్నా ఇప్పుడు నీ భర్తకి నువ్వు వివరించి చెప్పి తన నుంచి రిలీఫ్ అవ్వచ్చు. లేదు దగ్గరలో ఉన్న స్టేషన్‌కెళ్ళి ఇట్లా అని చెప్పేసి గుట్టుగా చేసుకోవచ్చు ఇది. గుట్టుగా ఈ వ్యవహారం అనేది ఫినిష్ చేయొచ్చు. అట్లా చేసుకొని లైఫ్ అనేది ఇంకా ముందు ఇట్లాంటిది జరగకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు భర్త అనేవాడు ఇప్పుడు నువ్వు తప్పు చేశావు కాబట్టి ఏదైనా మాట అంటే ఓకే యాక్సెప్ట్ చేసేసేయి. పిల్లల్ని ఇప్పుడు లేదు తనేమన్నా నీకు దూరంగా వెళ్ళిపోవాలంటే నీ బిడ్డలను పెట్టుకొని బ్రతుకు. నీ జీవితం అనేది నీ బిడ్డలకి ఆ బిడ్డలు చిన్న పిల్లలు వాళ్ళు ఏమైపోతారు? తండ్రి లేకపోయినా బ్రతకొచ్చు కానీ తల్లి లేకపోతే ఆ పిల్లలు చిన్న పిల్లలు పాలు తాగేవాళ్ళు ఇబ్బంది పడతారనమాట. అర్థమైందా? అందువల్ల వీలున్నంత వరకు నీ భర్త మంచోడు కాబట్టి దగ్గరుండి నీ భర్తకు చెప్పు. లేదు దగ్గరలో ఉన్న స్టేషన్‌కెళ్ళి ఆ గొడవ అనేది సద్దుమణిగేలాగా ఎవరికీ తెలియకుండా గుట్టుగా చేసేసుకోవచ్చు. అంతేగాని మళ్ళీ పిచ్చి పిచ్చి పొరపాట్లయితే చేయమాకు. ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది. ఇంకో ప్రాణం పోకుండా లైవ్‌ల్లో నీకు తెలిసిన సలహాలు, సూచనలు నువ్వు కూడా చెప్తూ ఉండు. నువ్వు ఎదుర్కొన్నావు కాబట్టి ఆ సమస్య. అర్థమైందా? అబ్బా! ఫాలోవర్స్ ఇట్లాంటి సమస్య చాలామంది ఆడపిల్లలు యాప్ గురించి చెప్పను గానీ, లైవుల్లో మాత్రం దయచేసి ఆడపిల్లలకి మీరు టకాటకా వాళ్ళని ఆలోచించుకోకుండా డబ్బు అనేది ఎరచూపేసేసి వాళ్ళని పచ్చని కాపురంలో మాత్రం చిచ్చు పెట్టకుండా వాళ్ళ కాపురాలు బాగు చేసుకునేలా చేయండి. ఇప్పుడు ఎదుటి వాళ్ళ కాపురాలు మనం తీయాలి. ఎదుటివాడి మనం పెళ్ళాన్ని వాడాలి అనుకుంటే మనకు చాలా చాలా దెబ్బ అనమాట. పైవాడు చూస్తూ ఉండడు కదా! అన్నీ అనకూడదు. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఆ అమ్మాయికి కూడా కొంత మీరు చెప్పాలనుకున్నది కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ చూస్తుంది. కానీ ఆల్రెడీ మనసు బాధపడి ఉంది. ఇంకా బాధ పెట్టకండి.